హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైంద్విరావ్. దుబాయ్లో మేము తీసుకున్న ఫ్లాట్ అయితే ఈ షార్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేసేసేయండి. ఎంటర్ అవ్వగానే కామన్ వాష్రూమ్ అండ్ ఇలా వచ్చేసి వాషింగ్ మెషిన్, గీజర్కి ఒక అంత యూటిలిటీ లాగా ఒక రూమ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదైతే హాల్ కనిపిస్తూ ఉంటుంది ఎంటర్ అవ్వగానే. ఇది టీవీ హాల్. రైట్ సైడ్ టర్న్ అవ్వగానే మా బెడ్రూమ్ ఉంటుంది. మా బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే వాష్రూమ్ ఉంటది అనమాట రైట్ సైడ్ లో. అది క్లిప్ మిస్ అయిందండి. దాంట్లో బాత్ టబ్ కూడా ఉంటది. పెద్దగా ఉందండి వాష్రూమ్. ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. ఇది మేము ఉంటున్న బెడ్రూమ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఏ రూమ్ కి ఆ రూమ్ కి చక్కగా పెద్ద పెద్ద మిర్రర్స్ తో విండోస్ లాగా బాగా ఇచ్చారు. ఏ రూమ్ కి వెళ్ళినా వెలుగు పడుతూ చాలా బాగుందండి కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా బుర్జ్ ఖలీఫా వ్యూ తో ఉంటాయి. ఇవన్నీ ఎంఆర్ బిల్డింగ్స్ అండి. హై రైజ్ లో ఉన్నాయండి ఇక్కడ దుబాయ్ లో అయితే. ఈ రూమ్ అయితే మేము ఉంటున్నాము. మిర్రర్ ఉందని లాంగ్ మిర్రర్ నేను తీసుకున్నాను. ఈ అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఉంది, హైవే ఉంది. ఫ్రంట్ సైడ్ హైవే ఉంది. సో మాకైతే ఇది చాలా బాగుందండి. ఏ అట్రాక్షన్స్కి వెళ్ళాలన్నా సరే చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇంక మా రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ కిచెన్. ఈ కిచెన్లో కూడా అన్నీ ఉండేయండి. ఓవెన్, డిష్ వాషరు, ఫ్రిడ్జ్, మనకి ఇంకా కుక్ చేసుకోవడానికి కుక్ వేర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే గ్రాసరీస్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా ఉంటే మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి మనం ఏ అట్రాక్షన్స్కి వెళ్ళాలన్నా బాగుందండి. మనం బయట తినాలి బ్రేక్ఫాస్ట్ అంటే కాస్ట్లీ ఉంటది. ఒక పూటన్నా మనం ఇంట్లో తింటేనే బెటర్ అనిపించింది. ఇంకా నేను కిచెన్ నుంచి బయటికి రాగానే ఇది డైనింగ్ హాల్. ఇక్కడ నుంచి మనం సర్వ్ చేసుకోవచ్చు డైనింగ్ హాల్ కి. డైనింగ్ హాల్ కి మనకి వ్యూ ఉంటది అనమాట. బాల్కనీ వ్యూ ఉంటుంది. బాల్కనీలో నుంచి కూడా మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తూ చాలా బాగుందండి ఫ్లాట్ మాత్రం. ఇదేమో టీవీ హాల్. రాజు టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ సోఫా అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి. బాగుంది. రాజు అయితే ఇంకా బుర్జ్ ఖలీఫా చూసుకుంటూ పక్క నుంచే వ్యూ టీవీ కూడా చూస్తున్నాడు. ఇక్కడ నుంచి మేము నైట్ టైం డిన్నర్ కూడా చేస్తూ చూస్తాము. బుర్జ్ ఖలీఫా మీద లైట్ షో వేస్తూ ఉంటారు నైట్ టైమ్స్. పీరియడ్ వరకే వేస్తారంట అదైతే. ఇది మా అక్క వాళ్ళు తీసుకున్న రూమ్ ఇది. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా పెద్దగా ఉందండి రూము. వీళ్ళ రూమ్ ఏంటంటే బెడ్ కూడా పెద్దది అండ్ వ్యూ కూడా చూడండి డైరెక్ట్ గా ఉంటది బుర్జ్ ఖలీఫా. మా రూమ్ కి ఒక సైడ్ దాకా కనిపిస్తుంది కదా, వీళ్ళదైతే డైరెక్ట్ వ్యూ ఉంది. బాగుంది. బెడ్ కూడా పెద్దది, రూమ్ పెద్దది. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి ఈ రూమ్ కి. ఈ రూమ్ కి స్టోరేజ్ రూమ్ లాగా కూడా ఇచ్చారు, లగేజ్ పెట్టుకోవడానికి. మంచిగా అనిపించింది. ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.